రమణ బావి ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి? రమణుల యొక్క మాహాత్యానికి రమణ బావి ఒక నిదర్శనం. రమణ ఆశ్రమంలో జీవులంతా కలిసి సహజీవనం చేసేవారు. అక్కడే పాము ఉండేది, అక్కడే ఎలుకుండేది, అక్కడే పులి ఉండేది, అక్కడే జింకలు ఉండేవి. అంటే కైలాసానికి ప్రతిరూపం రమణాశ్రమం. అలాంటి ఆశ్రమంలో ఒకసారి నీటి ఎద్దడి వచ్చింది. తాగటానికి చుక్క నీరు లేనటువంటి సమయంలో ఏం చెయ్యాలో తెలియక ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచనలతో భక్తులు ఉన్నప్పుడు రమణులు సంకల్పం చేసుకొని అక్కడ ఒక చిన్న గుంత తీశారు. దానిలో నీరు వచ్చింది. ఆ నీరు వారందరి దాహార్తిని తీర్చింది. ఇప్పటికీ అన్ని కాలాలలో కూడా పరిపుష్టంగా నీరు ఉండేటువంటి బావి మనకు రమణాశ్రమంలో కనపడుతుంది. దాన్నే రమణ బావి అంటారు. మహాత్ముల యొక్క తపశ్శక్తికి నిదర్శనంగా మనకు చరిత్రలో ఎన్నో సంఘటనలు కనపడుతుంటాయి. అలా రమణులు అందరినీ బహువచనంలో సంబోధిస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ తత్వము ఒక్కటే అన్న అద్భుతమైన సత్యాన్ని మనందరికీ చాటి చెప్పారు. అలాంటి ఆలోచన ఆ స్వామిలో ఉన్నది కనుకనే రమణాశ్రమంలో ఎంతమంది ఉన్నా అందరి ఆకలి దప్పికలు తీరేవి. అందరూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలిగేవారు. అలాంటి తపశ్శక్తిని పెంపొందించుకుంటూ రమణ తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటూ మన జీవితాన్ని సరి అయిన దిశలో నడిపించుకోవాలన్న సంకల్పంతో ఈ ఉదాహరణలన్నీ మనకు తెలియజేస్తూ ఉంటారు. తద్వారా మన జీవితాన్ని మనం సంస్కరించుకునే అవకాశం కలుగుతుంది. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా సరే రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బావిని చూస్తూ రమణుల యొక్క మాహత్యాన్ని గుర్తించి ఆయన చూపిన మార్గంలో మనం నడవగలిగితే మన జీవితం ధన్యమవుతుంది.